గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీ గవర్నమెంట్ అయితే ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందండి. అది అసిస్టెంట్ మేనేజ్ జాబ్స్. ఇది కాంట్రాక్ట్ బేసిస్ ఓన్లీ ఇది కాంట్రాక్ట్ బేసిస్ మాత్రమే. సో మీకు జీతం అయితే 25,520 రూపాయలు ఉంటుందండి. 170 పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి ఈ నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరందరూ ఒకసారి ఈ నోటిఫికేషన్ని చక్కగా చదివి అప్లై చేస్తారని నేను ఆశిస్తున్నాను. అదే విధంగా మన పోగుంట ఎడ్యుకేషన్ ఛానల్ ద్వారా మీకు మంచి మంచి వీడియోలు అయితే మేము ముందుకు నేను తీసుకొస్తానండి. కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా ఈ ఛానల్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో 10 మందికి ఉపయోగపడుతుంది. సో లైక్ చేసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేస్తే నేను చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. కాబట్టి ప్రతిదీ కూడా మిస్ అవ్వకుండా మీకు చూడటానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఇది కంప్లీట్ ఎడ్యుకేషన్ ఛానల్ కాబట్టి ఎవరైతే జాబుల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, హైయర్ ఎడ్యుకేషన్స్, ఐటీఐ వెళ్దాం అనుకున్న వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఛానల్ మంచి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరందరూ కూడా దీన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మనం ఈ ఛానల్ ద్వారా గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ నోటిఫికేషన్స్, ఐటీ సాఫ్ట్వేర్ జాబ్ అప్డేట్స్, డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఫ్రీలాన్సింగ్ టిప్స్, రెజ్యూమ్ ఇంటర్వ్యూ, లింక్డ్ఇన్ గైడెన్స్, ఎక్స్పర్ట్ ఇంటర్వ్యూస్, ఇవన్నీ కూడా మనం కవర్ చేస్తాం ఈ పోగుంట ఎడ్యుకేషన్ ఛానల్ ద్వారా. కాబట్టి మీరు అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో శ్రీనిధి గ్రిడ్ కార్పొరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్, సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. సో నోటిఫికేషన్ అయితే జూలై 5th అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఇదేంటంటే రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ విత్ శ్రీనిధి ఏపీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అన్నమాట. కాంట్రాక్ట్ బేసిస్ లో ఇవైతే పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఓకే, ఇకపోతే ఏం పోస్టులు ఉన్నాయో చూద్దాం. ఇదైతే మాత్రం ఆన్లైన్ మాత్రమే అవైలబిలిటీ ఉందండి. మీరు అప్లికేషన్ ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ది అప్లికేషన్ ఫీ పేబుల్ 1000 రూపీస్. ఓకేనా, ఇది ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మీకు వెబ్సైట్ లింక్ అనేది ఇచ్చారు. సో ఇది ఎప్పటి నుండి అవైలబిలిటీ ఉందంటే జూలై 7th నుండి మీకు అవైలబిలిటీ ఉంది. ఒక్కసారి దీని దీని వెబ్సైట్ లింక్ అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అక్కడ వెళ్ళి వెబ్సైట్ చూసి దాని నుండి ఆన్లైన్ ద్వారా మీరు అప్లై చేసుకోవాలి. ఓకేనా, నెంబర్ ఆఫ్ పోస్టులు ఏంటంటే, నా నేమ్ ఆఫ్ ది పోస్ట్ అండ్ అసిస్టెంట్ మేనేజర్, నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే 170. తర్వాత క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ అన్నమాట. డిగ్రీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై యూజీసీఆర్ ఏఐసిటిఈ. ఇకపోతే ఏజ్ విషయానికి వస్తే మినిమం ఏజ్ అయితే 21 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ అయితే 42 ఇయర్స్. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకి వీళ్ళందరికీ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఒక్కసారి ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఉందనేది ఒకసారి మీరు చదవండి. తర్వాత వీళ్ళకి రెమ్యూనరేషన్ ఏంటంటే పెర్ మంత్ వీళ్ళకి 25,500 రూపాయలు అనేది ఇస్తారండి. ఆ తర్వాత ఇక్కడ పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ కంపల్సరీ కాంట్రాక్ట్ అయితే 1 year మాత్రమే ఉంటుంది అనమాట. ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఈ పోస్టులకైనా అప్లై చేయండి. అదేవిధంగా ఇక్కడ కొన్ని రిజర్వేషన్ మెథడ్స్ ఉన్నాయి. వెర్టికల్ రిజర్వేషన్, షెడ్యూల్ క్యాస్ట్ కి అయితే 15% అండ్ వెర్టికల్ రిజర్వేషన్, షెడ్యూల్ ట్రైబ్స్ కి అయితే 6%, బ్యాక్వర్డ్ క్లాసెస్ కి అయితే 29%, ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ అయితే 10% అండి. ఇది వెర్టికల్ రిజర్వేషన్. అదేవిధంగా హారిజాంటల్ రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి. అది కూడా మీకు ఒకసారి నేను చూపిస్తాను. సో హారిజాంటల్ రిజర్వేషన్ వచ్చేసరికి ఉమెన్ అయితే 33.33%, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబుల్డ్ అంటే 4%, ఎక్స్ సర్వీస్ మెన్ అంటే 2%, తర్వాత స్పోర్ట్స్ పర్సన్ కి 2% అన్నమాట. సో ఇవన్నీ రిజర్వేషన్స్. సో ఎవరైతే అసిస్టెంట్ జాబ్, ఎవరైతే ఈ జాబ్ ని చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళందరూ కూడా ఒకసారి ఈ ఈ ఈ ఇన్ఫర్మేషన్ అంటే ఈ అప్లికేషన్ మొత్తం ఒకసారి గో త్రూ చేసి చక్కగా చదివి అప్లై చేస్తారని నేను ఆశిస్తున్నాను అనమాట. ఇకపోతే స్కోరింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి, టోటల్ 75 మార్కులకు ఉంటుంది స్కోరింగ్ ప్యాటర్న్.
Scoring pattern. All the applications received from the eligible candidates will be shortlisted for interview based on the academic performance, relevant experience, etc. for a total of 75 marks as it is below అన్నమాట. తర్వాత ఎస్ఎస్సి 10 మార్క్స్ ఇన్ పర్సంటేజ్ ఆర్ స్కోర్స్ ఇన్ గ్రేడ్ పాయింట్ విల్ బి రెడ్యూస్ 10 అన్నమాట. ఎస్ఎస్సి 10 మార్క్స్, ఇంటర్మీడియట్ 10 మార్క్స్, డిగ్రీ 30 మార్క్స్, ఎంఎస్ ఆఫీస్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే 5 మార్క్స్ అండి, రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే 15 మార్క్స్, వెయిటేజ్ ఫర్ సీనియారిటీ 5 మార్క్స్ అన్నమాట. టోటల్ 75 మార్క్స్ ఉంటుందండి. సో ఈ అప్లికేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒక్కసారి ఈ అప్లికేషన్ మొత్తం చదివి కంప్లీట్ గా క్షుణ్ణంగా చదవాలన్నమాట. కంప్లీట్ చదివి ఒకసారి దీన్ని అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదండి శ్రీనిధి క్రెడిట్ కార్పొరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ సంబంధించిన జాబ్ నోటిఫికేషన్. అర్థమైంది కదా? సో ఈ ఈ అప్లికేషన్, ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకసారి అక్కడ వెళ్ళి మీరు అప్లై చేసుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్.